ఊరోళ్ళ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఏంట్రా ఈ పరిస్థితి? ఈ దెబ్బతో మనం ఊర్లో ఉండమని సుబ్బారావు ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది. ఇది జోకులకు సమయమా? చా, ఖాళీగా ఉన్నప్పుడే బెటర్ రా. ఇంట్లో వాళ్ళు మాత్రమే తిట్టేవాళ్ళు, ఇప్పుడు ఊరంతా తిడుతున్నారు. టైం బ్యాడ్. ఆగిపోయిన సినిమా పబ్లిసిటీ ఏంట్రా? నెక్స్ట్ సీన్ ఏంటో ఆలోచించండి. హలో, నీకోసం వెతుకుతున్నావు. ఏంటి అన్యాయం? అక్కడ మా ఊళ్ళో జనాలు మా పేకలు పట్టుకుంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి, నాది మీ పరిస్థితే. నేను మీలాగే ఏజెంట్నే. అంటే మేము కట్టించిన డబ్బు ఇక తిరిగి రాదా? వస్తుందయ్యా, ఎందుకు రాదు? అసలు దాని వెనుక ఎవరున్నారు చెప్పు, మేము తెలుసుకుంటాం. ఆవేశపడకండి. కంపెనీ చేసిన మోసాలకి కస్టమర్లను తప్పించుకొని నేను తిరుగుతుంటే మీరు కనబడ్డారు. మీకు నిజం చెప్పాలనిపించి నేనే మిమ్మల్ని పిలిచాను. ఏంటా నిజం? తొందరలోనే చెప్తాను. మళ్ళీ నువ్వు కనబడతావని గ్యారంటీ ఏంటి? అంతే బాబు, నిజం చెప్తే ఎవరు నమ్మరు. మీరు నన్ను చూడకపోయినా నేనే మిమ్మల్ని చూసి ఎందుకు ఆపాను? అప్పుడే నేను తప్పించుకోవచ్చుగా. ఏంటి, ఇంకా నా మీద నమ్మకం లేదా? ఇదిగో నా విజిటింగ్ కార్డు, నా ఇంటి అడ్రస్. మీరు ఎప్పుడైనా రావచ్చు. దయచేసి కస్టమర్లకు మాత్రం నా అడ్రస్ చెప్పకండి ప్లీజ్. మీరేం వరీ కావద్దు. ఈ ఫైనాన్స్ కంపెనీ వెనకున్న అసలు వ్యక్తులు ఎవరో మీకు తొందరలోనే చెప్తాను. ఓకేనా? ఓకే. మరి నేనుంటాను. అలాగే. సరేనా? వాడు ఉన్నాడే, మల్లెల్లో తెల్లనోడు, తేనెల్లో తీయనోడు, జోడైతే చక్కనోడు వస్తాడే. నీలపై తెమ్మిరా, నీటిలో తామరా, నింగిలో తారక నా వాడులే. ప్రేమలో నిండుగా జాలికే అండగా, మనసులో కొండలా ఉంటాడులే. చేతల్లో మంచివాడు ఉన్నాడే, మల్లెల్లో తెల్లనోడు, తేనెల్లో తీయనోడు, జోడైతే చక్కనోడు వస్తాడే. చెప్పుకుంటూ ఉయ్యాలూపువాడు, పాటల్ని పాడుకుంటూ సయ్యాటలాడువాడు. ఇష్టాన్ని చెప్పమంటూ కోరింది తీర్చువాడు, సర్వాన్ని నేనంటూ సంతోషం పంచువాడు. అల్లకిని నాకు పంపుతాడు, మూడు ముళ్ళు నాకు వేస్తాడు, చిటిక నీళ్ళు పట్టుకుంటాడు, అడుగులో నడవమంటాడు. చూపుల్లో అందగాడు, మాటల్లో ముద్దువాడు, చేతుల్లో మంచివాడు ఉన్నాడే. మల్లెల్లో తెల్లనోడు, తేనెల్లో తీయనోడు, జోడైతే చక్కనోడు వస్తాడే.
ఏయ్, తప్పుకోండి, ఇవ్వలే. తప్పుకోండి. అమ్మా చెయ్యి విరిగిందేమోరా ఓ గాడ్ రేయ్, మనల్ని సేవ్ చేయబోయి వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింది పాపం. అయితే 108 కి ఫోన్ చేద్దామే. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పదండ్రా. మనకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు. మనం చెప్పకపోయినా మన ఒంటి మీద ఉన్న ఈ పంచర్లే చెప్తాయి కదరా, అప్పుడేం చెప్తా. ఏముంది, సిటీ బస్ ఎక్కిపోయి పడిపోయాం అని కవర్ చేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది. అయినా హైదరాబాద్లో ఇవన్నీ కామను. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా పదండి, వెళ్దాం రండి. అలాగే. మెల్లగా, మెల్లగా. రే బెడ్ మీద ఉండాల్సిన పేషెంట్స్ ఏమయ్యారు? డిశ్చార్జ్ అయిపోయారు. డాక్టర్ ఎక్కడికి వెళ్ళారు? ఏం చేద్దాం? తెలీదమ్మా. చెప్పకుండా వెళ్ళారేంటి? అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయారు? తెలీదమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. వెల్కమ్. రే, ఇవాటి నుంచి మనం ఎవరికి భయపడిన అవసరం లేదురా. జబ్బు వల్ల మనలో తెగింపు వచ్చేసిందిరా. తల ఎత్తుకొని ధైర్యంగా తిరుగుదాంరా. మన లక్ష్యం ఒక్కటే, 45 రోజుల్లోగా 15 లక్షలు సంపాదిద్దాం. మనలో జబ్బున్నవాన్ని బతికించుకొని నలుగురం హాయిగా బతుకుదాం, లేదా నలుగురం కలిసి చచ్చిపోదాంరా. ఏమంటారా? ఓకే. ఏరా, ఆ ఏజెంట్ సుబ్బారావుని పోలీసులు పట్టించకుండా వదిలేశారా? జరిగిన దానికి కారణం అతనే కదరా. మీరు చెప్పేది బానే ఉంది కానీ అతను మాత్రం ఏం చేస్తాడు? కంపెనీ వాడు మోసం చేస్తాడని సుబ్బారావుకి తెలుసా? సుబ్బారావు తెలుసా మీకు తెలుసా అన్నది కాదు పబ్లిక్ కావాల్సింది. వాళ్ళు కట్టిన డబ్బు వాళ్ళు కావాలంటారు, దానికి ఏం సమాధానం చెబుతారు? చేయక ఇన్నాళ్ళకు ఉద్యోగం వెలగబెట్టు, మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లమా? అదేదో ముందే చెప్పొచ్చుగా. నాకు మాత్రం తెలుసా ఏంటి ఇలా జరుగుతుందని? అదేదో స్కీమ్ అనుకున్నాం, ఇప్పుడు తెలిసింది అది స్కామ్ అని. వాడెవడో బోర్డు తిప్పేస్తే ఊళ్ళో వాళ్ళందరికీ మీరే సర్ది చెప్పాల్సింది. ఏం చేస్తాం, అంతా మన కర్మ. చేసిన ఘనకార్యం చాలు గాని జనానికి ఏం సమాధానం చెప్తారో ఆలోచించండి రా. అదేదో మీరే చెప్పండి డాడీ. చెయ్యి, మీరు ఏజెంట్గా చేరి మాకు పని పెట్టారు కదరా. నువ్వు పదవి పదం. అచ్చా.